దేశం యావత్తు ఎదురు చూస్తోంది. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడినట్టు ప్రజలు నమ్మారా లేదా ఢిల్లీ వాళ్ళు, అలాగే కవిత అవినీతికి పాల్పడ్డట్టు తెలంగాణ వాళ్ళు నమ్మారా లేదా? ఎందుకంటే వీడప్పుడైతే వాళ్ళు నమ్మారో నమ్మలేదో మనకు తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ టైం, మోడీ సర్కారు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందేమో అని కంగారు పడ్డ నిర్మోహమాటంగా అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది. కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, కవిత జైల్లో ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీకి చావోరేవో లాంటి ఎన్నికలని తెలిసి కూడా తెగించారు. అంటే భావోద్వేగపరంగా అవినీతిని ప్రజలు హర్షించరు అన్నటువంటి ధైర్యం ఆయనది. కానీ వేధింపులు అని చెప్తున్నటువంటిది కేసీఆర్ కానీ కేజ్రీవాల్ కానీ. లిక్కర్ అన్నటువంటిది వ్యాపారానికి సంబంధించి మేము ఒక పాలసీ తీసుకున్నాం, ఆ పాలసీ తొలినాళ్లలోనే తేడా వచ్చిందనగానే అది రద్దు చేసేసాం అని కేజ్రీవాల్ చెప్తారు. బట్ ఈలోపుగానే 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని ఆ ముడుపుల్ని పంజాబ్ గోవాకి తరలించారన్నటువంటిదే ఇప్పుడు ప్రధానమైన దర్యాప్తు. ఈడీ సిబిఐ రెండు చేసింది. కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదనుకుంటే ఢిల్లీలో స్వీప్ అవుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ, దెబ్బతింటుంది భారతీయ జనతా పార్టీ. పంజాబ్లో స్వీప్ అవుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ దెబ్బతింటుంది. తెలంగాణలో స్వీప్ అవుతుంది బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ దెబ్బతింటుంది. ఈ 3 చోట్ల వచ్చే ఫలితాలు అన్నటువంటిది చాలా కీలకంగా కాబోతున్నాయి. ఎందుకంటే ప్రముఖ రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయన్నటువంటి భయమా ఇంతవరకు ప్రభుత్వాన్ని వెంటాడింది. ఇప్పుడు అదే పోయిందంటే భవిష్యత్తులో తప్పు పని చేసే ప్రతి నాయకుడు తిప్పలు పడక తప్పదు.